ఈ స్టోరీ కేవలము కల్పితలు ఎవరిని ఉద్దేశించి కేసినవి కాదు. చిన్న గ్రామంలో రాము, శివ, ఆర్తి అనే ముగ్గురు అనాథ పిల్లలు ఓ గుడిసెలో నివసించేవారు. రాము పెద్దవాడు, శివ మధ్యవాడు, ఆర్తి చిన్నదాని. వారు తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ ఒకరిని మరొకరు ఆదుకుంటూ బతుకుతూ ఉండేవారు. ఒకరోజు ఊరిలో ఒక బాబా వచ్చి పిల్లల వద్దకు వచ్చి, మీరు ఎంతో ధైర్యంగా జీవిస్తున్నారు. మీ భవిష్యత్ మారేందుకు నా దగ్గర ఓ మిస్టరీ ఉంది అని చెప్పాడు. అతను ముగ్గురికి 3 చిన్న బంగారు కుండలు ఇచ్చి ఒకే ఒక్క విషయానికి చెప్పాడు. ఈ కుండల్లో మీ భవిష్యత్ దాగి ఉంది. కాని వాటిని మీరు నీతి, ప్రేమ మరియు ధైర్యంతో మాత్రమే తెరవగలరు. ముగ్గురు ఆ కుండలను తీసుకొని ఆశ్చర్యపోయారు. ఆ కుండల్లో ఏదో ఉన్నట్లు శబ్దం వినిపించింది. కాని కుండలు తెరవడానికి ప్రయత్నించినా అవి తెరవలేదు. బాబా చెప్పినట్లు వాళ్ళు తమ జీవితాల్లో నీతి, ప్రేమ మరియు ధైర్యాన్ని అమలులో పెట్టాలని నిర్ణయించుకున్నారు. నీతి: ఒకరోజు రాముకు పొలంలో పనిలో దొంగతనం చేసేందుకు అవకాశం లభించింది. కాని అతను ఆ పని చేయలేదు. నీతి: నా కుండకు తాళం తీయగలదు అని అనుకుని ఉపేక్షించాడు. ప్రేమ: ఆర్తి ఒక పక్కన ఉన్న ఓ అనాథ పిల్లవాడికి తన రొట్టె పంచింది. ప్రేమ కంటే గొప్పది లేను అని తను తెలుసుకుంది. ధైర్యం: శివ ఒక రాత్రి అరణ్యంలో తన చెల్లెలి కోసం జంతువుల భయానికి తట్టుకొని వెళ్లాడు. అతని ధైర్యం అందరికీ గర్వకారణమైంది. ముగ్గురు ఒక్కొక్కరు ఇలా తమ కుండలలో మార్పులు తెస్తూ అవి మెరుస్తున్నట్లు కనిపించాయి. ఆఖరుకి ముగ్గురు కలిసి కుండలను తెరిచినప్పుడు వాటిలో బంగారపు నాణేలు మరియు పుస్తకం కనిపించాయి. పుస్తకంలో ఇలా రాసి ఉంది: మీరు ప్రేమ, ధైర్యం మరియు నీతితో జీవించినంత కాలం మీ జీవితంలో ఎప్పుడూ సంతోషమే ఉంటుంది. ఈ సంఘటన తర్వాత వారు తమ బంగారాన్ని వినియోగించి పెద్ద గృహం కట్టుకుని అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చారు. ఆ గ్రామంలో వాళ్ల పేరుతో మంచి గుర్తింపు లభించింది. ఈ కథలో నీతి, ప్రేమ, ధైర్యం మన జీవితాలను ఎలా మారుస్తాయో తెలియజేస్తుంది.